అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 20వ భాగం. రచయిత గీతాంజలి గారు. అత్త నీకు సీమంతం చేస్తానంటోంది. నీకు ఓకేనా అన్నాడు బావ వద్దన్నట్టు తలుపుతుంటే. కళ్ళు చిట్లించి చూశాడు బావ. వద్దు అంటే వద్దని కాదు, ఇప్పుడు వద్దంటున్నానన్నాను గారంగా. ఎందుకంట? ఎందుకంటే అక్కి ఉండదు కదా ఇప్పుడు. అది లేనప్పుడు చేస్తే నన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తుంది బావ. కావాలంటే అక్కి వచ్చాక చేసుకుంటానన్నాను. వాటికేవో లెక్కలుంటాయే. అలా ఎప్పుడు పడితే అప్పుడు కుదరదనుకుంటాను అన్నాడు బావ. ఓహో, అయితే వద్దని చెప్పేసేయ్ బావా అన్నాను. కావాలంటే ఆ రోజులకి వస్తుందిలే అమ్ము. దానికోసం అలా పోస్ట్‌పోన్ చేస్తే అత్త వాళ్ళు తిడతారన్నాడు బావ. సరే, అక్కీ మాత్రం కంపల్సరీగా రావాలి అన్నాను. రప్పిస్తానులే అన్నాడు బావ. థ్యాంక్స్ బావ ఉత్సాహంగా చెప్పాను. జాగ్రత్త అన్నాడు. స్పీడ్‌గా పడుకోబోతుంటే నన్ను పట్టుకుని ఆపుతూ సారీ సారీ, అలవాట్లో పొరపాటని వెర్రిగా నవ్వి జాగ్రత్తగా పడుకున్నాను దుప్పటి కప్పుకొని. మావయ్యతో మాట్లాడి అక్కీని బెంగుళూరు పంపించడానికి ఒప్పించాడు బావ. జనరల్‌గా బావ మాటలకి ఉన్న వాల్యూవే అది. అదే నేను చెప్పినా ఎవ్వరూ వినరు. అది నా ఫేస్ వాల్యూ అన్నమాట. నిజానికి అక్కీని చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకి ఎక్కడికి పంపించలేదు, నాతో తప్ప ఫ్రెండ్స్‌తో. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. వెళ్ళిన సీనే లేదు. మొదటిసారిగా అది ఫ్రెండ్స్‌తో వెళ్తోందని, దాని దారి ఖర్చులకు ఉంటాయని నా పాకెట్ మనీ నుండి డబ్బులు కూడా ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి పంపించాను. నాకప్పుడు తెలీదు, నాకు బావకి మధ్య దూరానికి నేనే నీళ్లు చల్లుతున్నానని. సీమంతంకి కూడా ఇంకా 2 నెలలు ముహూర్తాలు లేవని, 7వ నెలలో సీమంతం చేద్దామని అంది అమ్మ. నాకు డబుల్ ఓకే. అక్కి కూడా వచ్చేస్తుంది కదా, అప్పటికి నెమ్మదిగా నింపాదిగా నిండుగా సాగిపోయాయి ఆ 2 నెలలు కూడా. నాకు 7వ నెల వచ్చేసింది. చిన్నపిల్లల్లా ఉండే నా రూపం మారి నిండు రూపం దాల్చింది. ఏదో తెలియని ప్రశాంతత, పరిపూర్ణత. అక్కి ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి అక్కీలో చాలా చేంజ్ కనిపిస్తోంది. కనీసం దాన్ని ఫోన్ని వదలడం లేదు కూడా. ఏదో డౌట్ కొట్టిన బావ మామయ్య అందరి గురించి తెలిసి కూడా అంత వేషం వెయ్యదులే అని లైట్ తీసుకున్నాను. సీమంతం రోజున కూడా అంతే. ఇల్లంతా హడావిడిగా ఉంది. పచ్చని తోరణాలు, డెకరేషన్ మొత్తం చూడటానికే కన్నుల పండుగ కనిపిస్తోంది. లైట్ వెయిట్ చీర కట్టి సింపుల్గా నగలు వేసింది అత్త. నాకు రెడీ అయ్యి బెడ్ మీద కూర్చున్నాను కానీ బావ ఇంకా రాలేదు. బావ మీద చాలా కోపం వచ్చేసింది నాకు. ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలా, ఒక్కరోజు నా కోసం ఉండొచ్చుగా అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాను. అంతలోనే బావ ఎవరో పెద్దావిడని తీసుకొని లోపలికి వస్తూ కనిపించాడు. ఆవిడ ఎవరో అంత దూరం నుంచి నాకు క్లియర్గా కనిపించలేదు. కాస్త ముందుకు వెళ్ళి విండో పక్క నుండి చూశాను. ఆ రోజు ఫ్లైట్లో నా పక్కనున్న ఆంటీ కాస్త హెల్ప్ చేసినా చాలు, గుండెల్లో పెట్టుకుంటాడు బావ. చిన్నగా నవ్వుతూ ఎదురెళ్ళి పలకరించాను ఆవిడ్ని. ఖచ్చితంగా బాబే నీకు అంది నా పొట్ట మీద చెయ్యేసి. ఏడుపు మొహం వేసి చూశాను బావ వైపు. చుప్ అన్నట్టు కళ్ళతోనే కసిరి ఆవిడిని కూర్చోమని అమ్మ వాళ్ళకి పరిచయం చేశాడు. రోజు కంటే కాస్త స్పెషల్గా తయారైంది అక్కి. అసలు ఎప్పుడు లంగావోని కట్టమని అడిగినా గోల చేసే అక్కి ఎవరు అడగకుండా హాఫ్ సారీ కట్టడమే కాకుండా కాస్త పద్ధతిగా అమ్మాయిలా కూడా తయారైంది. నాకెక్కడో డౌట్ కొట్టింది. అందుకే పక్కకు పిలిచి అడిగాను, ఏంటే స్పెషల్ అని. నీకే తెలుస్తుంది, వెయిట్ చేయి అల్లరిగా చెప్పి వెళ్ళిపోయింది. మౌనంగా వెళ్ళి కూర్చున్నాను. రూమ్లో లేట్ చేశానా తల తుడుచుకుంటూ అడిగాడు బావ. లేదులే, ఇటురా అన్నాను. బావ చేతిలో టవల్ తీసుకొని బావకి తలని తుడుస్తూ ఉంటే నడుము చుట్టేసి పొట్ట మీద తలవాల్చి పడుకున్నాడు బావ. లోపల నుండి ఒక కిక్ ఇచ్చింది బేబీ. అమ్మా అన్నాను గట్టిగా. ఆ దెబ్బ బావకు కూడా స్పర్శ అయిందేమో. ఆశ్చర్యంగా చూశాడు నా కళ్ళల్లోకి. తన్నినట్టు అనిపించింది కదా అన్నాను. అవును అన్నట్టు తలూపి మళ్ళీ తల పెట్టాడు బావ. ఈసారి ఇంకాస్త గట్టిగా తన్నింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు. బెడ్ మీద అలాగే కూర్చుండిపోయాను నొప్పికి.
నొప్పిగా ఉందా అని అడిగి వాటర్ తీసుకొచ్చిచ్చాడు. లేదన్నట్టు తలూపి బావకి అత్త కొన్న బట్టలిస్తే మొహం అదొక రకంగా పెట్టుకొని ఇలాంటివి నేను వేసుకోనన్నాడు. బావ ఆ! మాకు మాత్రం ఇలా చీరలు నగలు వేసుకొని ఇంట్లో చంద్రముఖిలే తిరగడం అలవాటు మరి. ఫంక్షన్ అంటే మాకే కాదు మాస్టారు మీకు ఫంక్షనే అని అన్నాను. ఏంటి రివేజా అన్నాడు బావ ఆ కుర్తా తీసుకొని. స్వీట్ వార్నింగ్ అన్నాను. బెడ్ మీద కూర్చొని చెంప కింద చెయ్యేసి చూస్తూ తల దువ్వుకుంటూ అద్దంలో నుండి నన్ను చూసి కన్ను కొట్టాడు బావ పెదవులు ముడిచి ముద్దిస్తున్నట్టుగా చూపిస్తూ. చిన్నగా నవ్వుకొని తలదించేస్తుంటే కోంబ్ అక్కడ పెట్టేసి వెళ్దావా అన్నాడు. ఇటు రా అన్నాను చేతులు చాచి. బావని హక్ చేసుకుని యూ లుక్ హాట్ బావా అన్నాను. చుప్ అని మొట్టికాయ వేసి నా చేతిని పట్టుకొని వెళ్దాం అన్నాడు బావ. స్టేజ్ మీద కూర్చోపెట్టి బావ చేత గాజులు వేయిస్తూ ఉంటే డైమండ్ బ్యాంగిల్స్ని తీసిచ్చాడు బావ. గిఫ్టా అని నవ్వి చేతులు ఇచ్చాను వెయ్యమని. నువ్వు ఇస్తున్న గిఫ్ట్తో పోలిస్తే పెద్దదేం కాదు, బట్ ఆ రోజు మనం వెళ్తుంటే హోర్డింగ్ చూసి నచ్చింది అన్నావు కదా అన్నాడు బావ. అన్నింటినీ గమనిస్తావు కదా ఆశ్చర్యంగా అడిగాను. చిన్నగా నవ్వాడు బావ. రే మీ గుసగుసలు తర్వాత పెట్టుకోండి, ముందు ఆ చిత్రాన్నాలు తినిపించి వెళ్ళు, మిగతా అందరూ రాయాలి కదా అని అంది బామ్మ. కుళ్ళు కదా నీకు, కళ్ళు చిట్లిని చూశాను మా బామ్మ వైపు. పోవే మూతి తిప్పింది. అందరూ రాస్తుంటే దూరంగా నించొని చూస్తోంది అమ్మ. రమ్మని పిలుస్తుంటే రాకూడదని చెప్పి కామ్గా ఉండమని సైగ చేసింది. అలాంటి పద్ధతులు నాకు లేవని నీకు తెలుసు కదా అత్త అని బలవంతంగా తీసుకొచ్చాడు బావ. రేయ్ వెయ్యకూడదు నేనంటోంది అమ్మ విడిపించుకుంటూ. మంచి మనసు ఉండాలి కానీ ఇవన్నీ ఏంటత్తా, మామయ్యలో సగభాగం నువ్వే కదా, నువ్వు దీవిస్తే మీ ఇద్దరూ కూడా దీవించినట్టే. అయినా తల్లి దీవెనలు ఏ బిడ్డకి చెడు చెయ్యవు గాని వెళ్ళు అన్నాడు బావ. అందరూ ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి వెళ్తూ ఉంటే అటు డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. డిన్నర్ స్టార్ట్ అవుతున్న టైంలో మాకు ఎదురుగా ఎంట్రన్స్లోనే వైట్ అండ్ బ్లాక్ చెక్ షర్ట్, బ్లూ జీన్స్, పిల్లి కళ్ళు అబ్బాయి వస్తూ కనిపించాడు. ఎవరా అబ్బాయి అని అనుకుంటూ తెలియలేదు నాకు ఆలోచిస్తే. కానీ చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్. ఓ అమ్ము నా పక్కనే నుంచొని చిన్నగా పిలిచింది అక్కి. హా అన్నాను. ఆ ఎదురుగా వస్తున్నాడు చూసావా, బ్లాక్ అండ్ వైట్ చెక్ షర్ట్, తన పేరు విజయ్. మేమిద్దరం లవ్లో ఉన్నాం. చావు కబురు చల్లగా చెప్పింది. తను చెప్పిన మాటలకి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది. కాళ్ళు చేతులు వణికాయి. భయంగా చూశాను బావ వైపు. అప్పుడే బావ కూడా ఆ అబ్బాయి వైపే వెళ్ళాడు. మీరు అన్నాడు బావ అతని వైపు చూస్తూ. నా ఫ్రెండ్ బావ అన్నాను గట్టిగా. నీ ఫ్రెండా అన్నాడు. హా, గేట్ కోచింగ్కి వెళ్ళేదాను కదా అక్కడ ఫ్రెండ్, పేరు విజయ్ అన్నాను. ఓ నైస్ టు మీట్ యూ విజయ్ అన్నాడు బావ షేక్ హ్యాండ్ ఇచ్చి. ఆ క్షణంలో ఆ అబద్ధం ఎందుకు చెప్పానో ఎలా చెప్పానో నాకు కూడా తెలియదు. బట్ అక్కి దొరికిపోకుండా ఏదో అప్పటికప్పుడు చెప్పేశాను. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, నా కొంపలు ముంచడానికా కోపంగా అడిగాను అక్కీని. నీ మొహమే, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చానంది హుషారుగా. ఏమని పరిచయం చేస్తావు అక్కి, నీకేమైనా బుద్ధుందా, మామగాని బావగాని చూస్తే వాళ్ళకి కానీ డౌట్ వస్తే పాతేస్తాడు నిన్ను అన్నాను భయంగా. ఇప్పుడు నువ్వు చెప్పావుగా నీ ఫ్రెండ్ అని, అదే కంటిన్యూ చేద్దాంలే అని అంటూ నవ్వింది అల్లరిగా. అలా ఎలా కంటిన్యూ చేస్తావే, మీ అన్న అసలే ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. అసలు ఆ అబ్బాయితో బావ మాట్లాడకుండానే బయటికి తీసుకెళ్ళన్నాను. ఏహే నీకైనా పరిచయం చేయని అట్లీస్ట్ అనంది కళ్ళతోనే మా వైపు రమ్మని ఆ అబ్బాయికి సైకిల్ చేస్తూ. ప్లీజ్ అక్కి నా మాట విను, పిచ్చి వేషాలు వేయకన్నాను. అంతలోనే ఆ అబ్బాయి మా వైపు వచ్చేశాడు. విజయ్ మా వదిన శ్రీనిక, నీకు చెప్తాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని, ఇదే అని నవ్వింది అక్కి. ఒసేయ్ నా పోలీస్ మొగుడు ఇట్టే చూస్తున్నాడు, ప్లీజ్ నువ్వు ఆ కోల్గేట్ యాడ్ ఆపవే అన్నాను చిన్నగా. ఏ క్యా బాత్ కర్ రహా హే అన్నాడు విజయ్. తెలుగు రాదా అన్నాను అక్కి వైపు చూస్తూ. ఊహు అడ్డంగా ఊపింది బుర్ర. నీకెక్కడ తగిలాడు తల్లి ఈ పిల్లికల్ల సుందరుడు టెన్షన్గా అడిగాను. బెంగళూరులో మెలికలు తిరుగుతుంటే గుండె ఆగింది నాకు. దీని ప్రేమ విత్తనాలు వేసింది నేనే అన్నమాట. బావతో పోట్లాడి మరీ దీన్ని బెంగళూరు పంపించి నా సమస్యలను నేనే నెత్తిన వేసుకున్నానుగా అని తలకొట్టుకొని ఆ అబ్బాయి వైపే చూసి చిన్నగా నవ్వాను. ఐ హ్యావ్ టు గో అని చిన్నగా నవ్వి బాయ్ అక్షయ అన్నాడు విజయ్. అబ్బో అని అనుకున్నాను నేను వాళ్ళని చూస్తూ మనసులో. ఓకే విజయ్ టేక్ కేర్ బాయ్. ఉత్సాహంగా అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చింది చేతులు ఊపేస్తూ. టాటా చెప్పేసింది. బాయ్ బ్రో. బావకి డౌట్ రాకుండా అరిచాను గట్టిగా. వింతగా నా వైపు చూసి వెళ్ళిపోయాడు విజయ్. చంపేస్తానక్కి నిన్ను మాత్రం. అసలు నాకు నీ లవ్ మ్యాటర్కి ఏమాత్రం సంబంధం లేదు. నన్ను దూర్చకు యమా సీరియస్గా చెప్పాను. మేమేం అప్పుడే పెళ్లి చేసుకోం కదా, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మా లవ్. అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళైనా ప్రేమించుకోవద్దా అంది అక్కి. నాకు అవసరమని చెప్పానా, నువ్వే బావతో మాట్లాడుకో, నువ్వే డీల్ చేసుకో పోవే అంది అక్కి. ఆ రోజంతా ఒకటే టెన్షన్ నాకు. అక్కి లవ్ విషయం ఇంట్లో తెలిస్తే
ఉప్పు పాత్ర వేస్తారు దాన్ని. అసలు సంబంధం లేకుండా నేనెందుకు ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యానో కూడా నాకు తెలీదు. అనవసరంగా ఈ లవ్ వాటిలో దిగుతుందేమో అనిపిస్తోంది. బావ సంగతి అంతగా తెలియదు కానీ మామ మాత్రం చంపేస్తారు అక్కీని. ముందు నుండి అక్కీ అంటే చాలా పర్టికులర్. అలాంటిది అక్కీ లవ్ మ్యారేజ్, అది కూడా వేరే క్యాస్ట్ అబ్బాయితో అంటే ఇంకా అంతే. మామకి ఇష్టం లేకుండా బావ కూడా ఏం చెయ్యడు నాకు తెలిసి. అలాంటిది ఇక దీని లవ్ పట్టాలు ఎలా ఎక్కుతుంది అని తెలిసి కూడా ఎందుకిలా ఇది బిహేవ్ చేస్తోంది అది అనుకున్నాను. ఆ ఆలోచనలో ఉంటూనే చేతికి ఉన్న గాజుల్ని తీస్తూ ఉంటే అవి తీయొద్దని నీకు చెప్పాను కదా అని అంటూ అమ్మ అరిచింది గట్టిగా. అబ్బా! ఏంటమ్మా అన్నాను. నీ చెవులకు తుప్పట్టిందే? ఇందాకే చెప్పాను కదా చేతికి పెట్టిన గాజులు తీయకూడదని కోపంగా అడిగింది. హా! మర్చిపోయానని చీర మార్చుకుంటాను. అదైనా మార్చుకోవచ్చా? డెలివరీ వరకు ఉంచాలా అని వెటకారంగా అడిగాను. ఇవే తగ్గించుకుంటే నీకే మంచిది విసురుగా చెప్పింది. బావ వద్దంటున్నా తనకి కొసరి కొసరి వడ్డిస్తూ. అయినా మీ అమ్మలకి కొడుకుల మీద అల్లుళ్ళ మీద ఉన్న ప్రేమ కూతుర్ల మీద ఎందుకుండదు? ఐ వాంట్ టు నిలదీస్ అన్నాను ఆవేశంగా. అది ఆవేశం కాదు, ఆక్రందన కాదు, మగజాతిపై స్త్రీ జాతి విప్లవం అంది అక్కి నాకు సపోర్ట్గా. అయితే వెళ్ళి అప్పడాలు అమ్ముకో అని అంది అత్త. అమ్మా అంది అక్కి. ఏయ్ ఆపండే. అమ్ము తిను నువ్వు. రాత్రి లేట్గా తినొద్దు అని నీకు డాక్టర్ చెప్పారు కదా అని అన్నాడు బావ. అవును అన్నట్టుగా తలని ఊపేసి సైలెంట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను భోజనం చేద్దామని. వదిన దీన్ని కాస్త ఆ దిష్టి తీయండి, నలుగురి మధ్యలో తిరగొద్దమ్మా అని అంటే అసలు వినిపించుకునే రకాలు కాదుగా. అందరూ ఒకటే మాట. వదిన ఆడపడుచుల్లా లేరు వీళ్ళు, అక్కా చెల్లెల్లాగా ఉన్నారు అని. ఆ వచ్చే అబ్బాయిని కూడా కృష్ణుడికి అర్జునుడి లాంటి వాణ్ణి చూడండి అని ఎన్ని కళ్ళు పడ్డాయనుకున్నావు అంది అత్త. ఆ పిల్లికల కృష్ణుడు వస్తాడు, అప్పుడు కృష్ణార్జున యుద్ధమే. కృష్ణుడు అర్జునుడు ఒకవైపు ఉంటే అది కురుక్షేత్రమైంది. ఇప్పుడేమవుతుందో అనుకున్నాను మనసులో. మా ఇద్దరికీ దిష్టి తీసింది అమ్మ. చెడు దృష్టి పడకుండా ఉండు ఈ 2 నెలలు అంది అమ్మ. సరే అన్నట్టు తలూపాను. నేను రూమ్లోకి వెళ్ళగానే నా వెనకే వచ్చాడు బావ. బాల్కనీలో నుంచిన నన్ను వెనుక నుంచి హక్ చేసుకుని చాలా ముద్దుగా ఉన్నావు ఈ చీరలో అన్నాడు. బండలా ఉన్నానని చెప్పు అన్నాను మూతి పుడిచి. బండ? ఎవరే నిన్ను బండన్నాడు? నా కళ్ళతో చూడమని చెప్పు. ఎంత అందంగా కనిపిస్తున్నావో. వెయిట్ వాళ్ళని నా కళ్ళతో నిన్ను ఎలా చూడనిస్తాను? అది నాకు మాత్రమే కదా అన్నాడు. ఫ్లర్టింగ్ ఒకటే తక్కువైంది బావా ఇప్పుడు అన్నాను నీరసంగా. ఏం ఏం కావాల్సి వచ్చింది నీకు? ఐస్ క్రీమ్ వెనక్కి తిరిగి అడిగాను బావని కళ్ళలోకే చూస్తూ. మా ఇద్దరి మధ్యలో నా బేబీ బంప్, అది చూడటానికి భలే ముద్దుగా అనిపించింది నాకు. బావ ఫోన్ తీసుకొని హై యాంగిల్లో ఫొటోస్ తీస్తూ ఉంటే బావ అది చూసి మెటర్నిటీ షూట్ చేయించుకుంటాను అని అన్నావు కదా, వద్దా అని అన్నాడు బావ. చేయిస్తావా మెరుస్తున్న కళ్ళతో అడిగాను బావని. ఎల్లుండి సండే సీతమ్మపాలెం బీచ్ దగ్గర వెళ్దాం, నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్కి చెప్పాను అని నా తల మీద ముద్దు పెట్టి మంచుగా ఉంది కదా లోపలికి పద అన్నాడు బావ. సండే సీతమ్మపాలెం బీచ్లో మెటర్నిటీ ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. నేను బావ వెళ్ళామంతే. అక్కడికి వెళ్ళేసరికి బావ అరేంజ్ చేసిన ఫోటోగ్రాఫర్ వచ్చేశాడు. ఏవేవో ఫోజులు చూపిస్తున్నాడు నన్ను ఇవ్వమని. అవన్నీ చేయడానికి ఓపిక కూడా లేదు నాకు. కొబ్బరి బొండం తీసుకొని కుర్చీలో కూర్చొని ఈజీగా అయిపోయే ఫోజులు చూస్తున్నాను. కాల్ ఏదో వస్తే మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు బావ. మా వెనక ఏవో మాటలు వినిపిస్తుంటే ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించి తల తిప్పేసరికి అక్కి, విజయ్ ఉన్నారక్కడ. బావ గాని దాన్ని ఇక్కడ చూస్తే ఆ ఊహకే నిలువెల్లా వణికిపోయాను నేను. వెంటనే అక్కి కాల్ కలిపి టెన్షన్గా నించున్నాను. హలో ఏంటమ్ము ఆరాంగా అడిగింది. ఎక్కడున్నావు అక్కి? కాలేజ్లో నింపాదిగా అబద్ధం చెప్పేసింది. సంతోషం. ఆ కాలేజ్ బీచ్లో కొట్టుకొని వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో అన్నాను కోపంగా. ఉన్నావా ఇక్కడ చుట్టూ చూస్తూ అడిగింది. నాతో పాటు మీ అన్న కూడా. నన్ను చంపకక్కి, వెళ్ళిక్కడి నుంచి అని అన్నాను. అరిచేశాను కోపంగా. నాకేం తెలుసు మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి మరీ వస్తారని అని అంది. కొంచెం అబద్ధాలు చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పు. సండే కాలేజ్ అంటే ఎగరెగిరి తంతారన్నాను. వాళ్ళకి ఏం డౌట్ రాలేదు కదా. నువ్వు ఊరికే ఆవేశపడకు. జస్ట్ టేక్ ఏ చిల్ పిల్. మామిడికాయ తింటావా అంది. మూసుకొని పో ఇక్కడి నుంచి అన్నాను. ఓకేలే బాయ్ అని సొనుక్కుంటూ వెళ్ళిపోయింది అక్కి. వాళ్ళ బైక్ బీచ్ ప్రెమిసెస్ దాటినంత వరకు నా టెన్షన్ తీరలేదు. దేవుడా, ఎందుకు నాకు ఈ టెన్షన్లు అన్నీ? వీటి మధ్యలో నాకు 9 నెలలు నిండకుండానే డెలివరీ అయిపోయేలా ఉంది కదా అని తలకొట్టుకొని కూర్చున్నాను. మనసు దేని మీద లగ్నం అవ్వడం లేదు. కొన్నిసార్లు ఏమీ జరగకుండానే ఏదో జరుగుతుందనే సెన్స్ వస్తుంది కదా. నాకు అలానే ఉంది. ఏదో
నెగెటివ్ వైబ్రేషన్స్. అసలు విజయ్, అక్కి రిలేషన్ గురించి తెలిసిన దగ్గర నుంచి ఏదో గుబులు నాకు. వాళ్ళిద్దరికీ లేని ప్రాబ్లమ్స్ నాకు ఎందుకో నాకు కూడా అసలు తెలీదు. బట్ ఏమో ఫస్ట్ అక్కితో మాట్లాడాలి. నాకు ఈ అనవసరమైన టెన్షన్స్ అన్నీ తీర్చుకోవాలనుకున్నాను. అనుకున్నదే తడవుగా అక్కికి మేడ మీదకి రమ్మని మెసేజ్ చేసి టెర్రస్ మీద ఉన్న చైర్స్‌లో మధ్యలో కూర్చున్నాను నేను. హుషారుగా ఈల వేసుకుంటూ వచ్చింది అక్కి. కథ ఇంకా ఉంది. మరి అక్షయ్ లవ్ మ్యాటర్‌లో తెలుసో తెలియకో ఇరుక్కున్న శ్రీనిక తన బావకి, తనకి మధ్య మనస్పర్ధలు రావడానికి తను ఊహించినట్టుగానే కారణమవుతుందా? అసలు అక్షయ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంటోందా? మరి తన ప్రేమ వల్ల శ్రీనిక మ్యారీడ్ లైఫ్ ఏమన్నా కష్టాల్లో పడబోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.